స్క్రాచ్ నుంచి ఒక బిజినెస్ ఎంపైర్ బిల్డ్ చేయొచ్చా? అసలు ఏమీ లేకుండా దేశం మొత్తం స్ప్రెడ్ అవ్వచ్చా? దేశం మొత్తం మన బిజినెస్ ని తీసుకెళ్ళొచ్చా? 10 ఏళ్లలో దేశం మొత్తం ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మన బిజినెస్ ను విస్తరింప చేయవచ్చా? దానికే బెస్ట్ కేస్ స్టడీ స్విగ్గీ కేస్ స్టడీ. ఈ సంవత్సరం ఈ నెలకి స్విగ్గీ ఎస్టాబ్లిష్ అయి 10 సంవత్సరాలైంది. ఇప్పుడు స్విగ్గీ దేశవ్యాప్తంగా 3 లక్షల రెస్టారెంట్స్ తో కనెక్ట్ అయింది. స్విగ్గీ అసలు ఎలా మొదలైంది, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? ఇద్దరు బిట్స్ పిలానీ గ్రాడ్యుయేట్స్, శ్రీహర్ష, నందన్ రెడ్డి. ఈ ఇద్దరు అబ్బాయిలు 2013లో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, బండిల్ టెక్నాలజీస్ అని. అది లాజిస్టిక్స్ అన్నమాట, కొరియర్ లాంటి సంస్థ. 2014లోనే దాన్ని మూసేశారు, అది సరిగ్గా నడవక. 2014లో వీళ్ళకి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది, అదే ఫుడ్ డెలివరీ. భారతదేశంలో జనరల్గా మనకు ఫుడ్ కావాలంటే మనం రెస్టారెంట్స్కి వెళ్ళాలి. మనకి ఫుడ్ డెలివరీ అనేది ఇంటికి వచ్చే కాన్సెప్ట్ అనేది ఇంత ముందు ఉండేది కాదు. వీళ్ళు ఈ ఐడియా చేశారు, ఈ ఐడియాని తీసుకొచ్చి ఇనీషియల్గా వాళ్ళు ఇంకొక టెక్నాలజీ ఐఐటి గ్రాడ్యుయేట్ని కలిసి, వీళ్ళందరూ కలిసి, ఈ ముగ్గురు, రాహుల్ అని చెప్పి ఇంకొక అబ్బాయి, ముగ్గురు కలిసి ఈ ఫుడ్ డెలివరీ అనే కాన్సెప్ట్ను, ఇంటికే ఫుడ్ డెలివరీ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దీనిలో బేసిక్గా వాళ్ళు ముందు చిన్న కొన్ని రెస్టారెంట్స్ స్టార్ట్ చేశారు, 20-30 రెస్టారెంట్స్ కొలాబరేషన్ పెట్టుకుని స్టార్ట్ చేశారు. 2015లో వీళ్ళ సొంత యాప్ని లాంచ్ చేసుకున్నారు. ఆ తర్వాత అసలు మొత్తం స్విగ్గీ కాన్సెప్టే మారిపోయిందనమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఆపరేషనల్ స్మూత్నెస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. అంటే వాళ్ళు చెప్పిన టైంకి డెలివరీ చేయటం, దాంతోపాటు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బిజినెస్ని రన్ చేయగలగటం, దానికి తోడు యాప్ లాంచ్ చేయటం అనమాట. ఇనీషియల్గా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవాల్సి వచ్చేది, తర్వాత యాప్ లాంచ్ చేయడం, ఇవన్నీ వాళ్ళకి కలిసి వచ్చాయి. తర్వాత 2016లో వాళ్ళు స్విగ్గీ ఇన్స్టామార్ట్ లాంచ్ చేశారు. గ్రాసరీస్ కూడా ఏది కావాలంటే అది 1 అవర్లో డెలివరీ స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఆ తర్వాత డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ వీళ్ళకి చాలా హెల్ప్ అయింది. అందరి చేతికి ఇంటర్నెట్ రావటం, రిలయన్స్ జియో మొత్తం ప్రపంచాన్ని మార్చింది భారతదేశంలో. మన ఇంటర్నెట్ వరల్డ్నే మన దేశంలో మార్చేసింది కదా. జియో రావటం, తర్వాత ఇంటర్నెట్ యాక్సెస్, డేటా చాలా చౌకగా రావటం జనాలకి. తర్వాత గిగ్ ఎకానమీ అంటే ఫార్మర్ ఎంప్లాయీ రిలేషన్స్, ఎంప్లాయర్కి ఫార్మల్ రిలేషన్స్తో సంబంధం లేకుండా రావటం, మనం పని చేసుకోవడం, ఆ రోజు సంపాదించుకోవడం, వెళ్ళిపోవటం. ముఖ్యంగా పార్ట్ టైం జాబ్స్ లాగా వచ్చేసాయి. సో గిగ్ ఎకానమీ, డిజిటల్ ఇండియా, డిజిటల్ ఎకానమీ అండ్ ఆన్లైన్ పేమెంట్స్ ఇవన్నీ స్టార్ట్ అవటం, ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్నెట్ రావటం, ఇవన్నీ కూడా వీళ్ళ బిజినెస్ కలిసి వచ్చింది. దాంతోపాటు సిటీస్లో చాలా మంది ఎక్కువ ఉద్యోగాలు చేయటం, అమ్మాయిలు కూడా ఉద్యోగాలకు వెళ్ళటం, వంట చేసుకునే టైం లేకపోవటం, దాంతో ఏముంది స్విగ్గీలో, జొమాటోలో బుక్ చేసుకుందాం ఆలోచన రావటం, ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే కనుక తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్లో ఎవరు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. అండ్ బయటి హోటల్స్లో, రెస్టారెంట్స్లో ఉన్నా సరే అక్కడ ఏ రోగం వస్తూనే భయం. అండ్ చాలా రెస్టారెంట్స్లో పెద్ద పెద్ద స్పేసెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్లౌడ్ కిచెన్ అనే కాన్సెప్ట్ అనమాట. అంటే అక్కడ వండేసి ఎక్కడికైనా పంపించేయచ్చు. అంటే అక్కడ కూర్చుని అంతా మేనేజ్మెంట్ కానీ, మెయింటెనెన్స్ కానీ, సర్వర్స్ కానీ ఏమీ అవసరం లేదనమాట. ఏమీ లేకుండానే వాళ్ళ బిజినెస్ వాళ్ళు రన్ చేసుకోవచ్చు. ఒక పక్కన రెస్టారెంట్స్కి ఒక విన్ సిచ్యువేషన్, స్విగ్గీకి విన్ సిచ్యువేషన్ అనమాట, ఇద్దరికి విన్ సిచ్యువేషన్ అనమాట. సో ఇటువంటి బిజినెస్ ఈ రోజున దాదాపు 3 lakh రెస్టారెంట్స్ భారతదేశం మొత్తం కరెక్ట్ అయిపోయింది. స్విగ్గీకి ఒక్కలే కాంపిటేటర్, అది జొమాటో. ఇద్దరి మధ్య ఫుడ్ బిజినెస్లో, ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్లో వాళ్ళిద్దరి మధ్య టాప్ కాంపిటీషన్ నడుస్తుంది అనమాట. స్విగ్గీ జనరల్గా బెంగళూరు బేస్డ్ సంస్థ అయితే, జొమాటో గుర్గావ్ బేస్డ్ సంస్థ. ఈ రెండింటి మధ్య కాంపిటీషన్ ఉన్నా సరే స్విగ్గీ ఇప్పుడు ఐపీఓలోకి వెళ్తుంది. ఈ రోజున ఈ మంత్లో స్విగ్గీ ఐపీఓ లాంచ్ చేస్తుంది. స్విగ్గీలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది క్యూ కడుతున్నారు, ఇంక్లూడింగ్ ఈరోజు న్యూస్ వచ్చింది, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ అనమాట. అంటే ఒక యూత్ తెలివిగా ఒక చిన్న ఐడియాతో, పెద్ద పెట్టుబడి లేకుండా ఒక ఐడియా వేస్తే యూనికార్న్ కంపెనీగా చేయటం వితిన్ నో టైం చేసేయచ్చు. ఒక 10 సంవత్సరాల్లో మన చరిత్రని మార్చుకోవచ్చు, మన భవిష్యత్తుని మార్చుకోవచ్చు. ఎంటర్ప్రినర్షిప్ అంతేకాదు, కస్టమర్కి మీరు చూడండి, భారతదేశంలో చాలా మందికి ఫుడ్ డెలివరీ అనేది చాలా ఇంటికే ఫుడ్ వచ్చేస్తుంది అనే కాన్సెప్ట్ అనమాట. ఓ పక్క కస్టమర్ ఎక్స్పీరియన్స్ బాగుంది, అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు వాళ్ళు. ఇంకో పక్క చాలా మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. ఇంకో పక్క వాళ్ళు బిజినెస్ చేశారు. ఇంకో పక్క దేశానికి ఒక అసెట్ క్రియేట్ చేశారు. ఇవన్నీ చూస్తే ఒక ఇద్దరు నిజంగా టాలెంటెడ్ యంగ్ పర్సన్స్ ఒక ఐడియా వేస్తే స్క్రాచ్ నుంచి ఒక ఎంపైర్ని ఎలా సృష్టించవచ్చో స్విగ్గీ మోడల్ మనకు అర్థమైపోయింది.